ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఈ గోలంతా నీకెందుకురా? సమర్థత ఉంటే చాలని వాళ్ళే అంటున్నారుగా. అన్నారు. రేపు పొద్దున జరగరాంది జరిగితే నిన్నెవరు వేలు పెట్టమన్నారని పొడుస్తారు. అప్పుడు తలంచుకొని చేతులు కట్టుకొని నిలబట్టం కంటే ఇప్పుడు వద్దని తలెత్తుకొని తిరగటం మంచిది కదా. అయినా ఉద్యోగం ఏం పోలేదు కదా, అంజలికి ఇస్తున్నారుగా. దానికిస్తే మళ్ళీ తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి. అయినా మగాడన్నవాడు ఉద్యోగం చేస్తాడా, పెళ్ళాన్ని చేయమంటాడా? నువ్వా మొగుడు అదా? తెలిసి తెలియని విషయాల్లో వేలు పెట్టకు. నోరు మూసుకొని అవతలికెళ్ళు. ఎప్పుడేది మాట్లాడాలో అస్సలు తెలిసావదు నీకు. నేను వెళ్తున్నా. ఈ కూతలు ఇంకెక్కడా కుయ్యకు. ఏంట్రా హడావిడి? మళ్ళీ ఏ కొంప కోటింగ్ ఇస్తున్నా? ఈత కొంపగా అంజలి కొంపగా చందు కొంప. అదేంట్రా చందు నీ బాసు ఆటలో ఆసు కదా, ఆడికి దుడ్డు ఎంట పెడతానా? నీకన్నీ వివరంగా చెప్పలేక చచ్చిపోతున్నాను రా. గీత ఇంటికి అంజలి ఇంటికి మనం ఎలా వెళ్తాం? ఏం దగ్గర తీసింది? ఒరే ఏదు పంది ఎదవా, మిగిలిని కాదురా, బుర్ర పెంచరా బుర్ర. ఎదవా ఎదవన్నారు ఎదవా అని. అంజలి మూడు సూర్యని ఆడెవడో మనకి తెలియనట్టుగా ఆటోలో అటాక్ ఇచ్చాం. ఓల్డెన్ డేస్ లో అంజలికి డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాం. అలాంటప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్తాంరా? వెళ్ళాం కదా. అలాగే గీతకి మా అమ్మ ద్రోహం చేసింది. నేను గీతకి అగెనిస్ట్ పార్టీలో ఉన్నాను. సో వాళ్ళింట్లో కూడా ప్రవేశం నిషిద్ధం. ఇంకా మిగిలింది ఎవరు? ఆ చందుగాడు. సో మనం ఏం చెయ్యాలన్నా ఏం తెలుసుకోవాలన్నా ఆ చందుగాడే గతి. వాడు అంజలి గీతల గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు. కాబట్టి మనం వాడి పక్కనే ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. నీకు చెప్పడానికి ఆరబెట్టుకుని సిట్టుకులతో సిద్ధంగా ఉంటాడు రా. రా బాబు చెప్తానని. ఎవడకరా చెప్తున్నా కహానీలు నువ్వునే. ఒరే మిడత మొహం మిడిగుడ్లు ఎదవా, ఇప్పుడు మనకు ఆడి దగ్గర ఉన్న వాల్యూ ఏంటో తెలియకుండా మాట్లాడేస్తున్నావు నువ్వు. చూడు, ఇలా కాయిన్ ఎగరేసి పట్టుకున్నావు అనుకో, ఏం పడిందని కూడా అడగడు. మనం అచ్చంటే అచ్చే, బొమ్మంటే బొమ్మే. ఏది మొన్న ఇంటికి వచ్చి మొత్తం విన్నా కూడానా? ఏమిన్నాడు రా? ఏమిన్నాడు? వినాల్సిందే విన్నాడు అంతే. అంత ఈజీగా లీక్ చేస్తావు ఏంటి? నన్ను కావాలని డిలే చేస్తున్నావు నువ్వు. అక్కడ మ్యాటర్ ఓపెన్ అయిపోద్దురా. నన్ను వదిలేరని దండం పెడతాను. బావా
ఎంతైనా నా చెల్లెలు అదృష్టవంతురాలు. అమ్మ జాస్మినా, తింటం అయిందా? ఇదేంటి ఇప్పుడే కదా అమ్మ వాళ్ళు వెళ్ళారు, అప్పుడే ఇంటి నుంచి ఫోన్ అంటే అత్తయ్య ఉంటుంది. చెప్పత్తా. ఏంటి చెప్పడం? ఏం చెప్పనమ్మా? నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? మొన్నటికి మొన్న నా రూమ్కి వచ్చి కాఫీ తెస్తాను ఉండండి. తీసుకోండి. ఏంటో అంతా కలలా అనిపిస్తోంది రాజ్యం. గీత అంజలింటికి చేరడం ఏంటి, అంత క్లోజ్గా మాట్లాడడం ఏంటి, సూర్యకు ఉద్యోగం ఇవ్వమనడం ఏంటి, అసలింత ప్రశాంతంగా ఏం జరగనట్లు, అసలేం జరగనట్లు ఉండడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా నిజమేనంటావా? మీరు మరీనండి, మార్పంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా అలా మాట్లాడతారేంటండి? అంజలితో గొడవ పడినప్పటి నుంచి ఏనాడైనా ఇదింత ప్రేమగా ఉండడం, ఇంత ఇదిగా అంజలి గురించి ఆలోచించడం చూసావా? అది సరే, అంత సడన్ గా ఎలా మారింది అని ఆలోచించుకుని ఉంటుంది. జరిగిన సంఘటనల్లో తనెంత నష్టపోయింది అని బేరీజు వేసుకొని ఉంటుంది. మొన్న మీరు దాన్ని అంతంత మాట్లాడినారు కదా. అదేంటి అలా అంటావు? నేనేమన్నా కావాలన్నానా? దాని మంచి కోసమేగా. నేనిప్పుడేం అంటలేదండి. మొన్న మీరలా అనబట్టే దానికి ఆలోచన మొదలైంది. మనం కూడా దూరం ఉంచబట్టే దానిలో మార్పు మొదలైంది. ఏదైతేనే అది మారింది, అంతే చాలు. ఈ మార్పు కొంచెం ముందన్నా వచ్చుంటే దాని జీవితం ఇలా నాశనం అయ్యి ఉండేది కాదుగా. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందిలేండి. ఈ విషయం చందుకు చెప్తే అతను ఒప్పుకుంటాడు. ఇన్ని జరిగాక ఇప్పుడు ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటాడు, ఒప్పించొచ్చు. అతని మీద పెట్టిన కేసులవి విత్డ్రా చేయించి దీని వెంట తీసుకెళ్లి అతనికి సారీ చెప్పిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకుంటాడు, మన అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఏ, ఎందుకు ఒప్పుకోదు? ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. మరి దాని గురించి, దాని పట్టుదల గురించి, మూర్ఖత్వం గురించి మనకు తెలీదా? అదేం లేదు, ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటే అంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఏం చేసినా తనలో మార్పు వచ్చిందన్నమాట దాని నోటి నుంచే రావాలి. అప్పుడే చందు నమ్ముతాడు. అంజలి, నీ ఫోన్ రింగ్ అవుతోంది. అంజలి.
అంజలి ఏంటి ఎంతసేపు? సరే, నీతో కాస్త మాట్లాడాలి. ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను, ఒకసారి రా. అన్నయ్య, అన్నయ్య, నమస్తే అమ్మా. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాను. చందు లేడే? లేడా? అప్పుడే చెక్కేసాడా? అప్పుడే వెళ్ళిపోయాడా? వెళ్ళి చాలాసేపు అయిందే. అరే, ఆఫీస్లో అంత వర్క్ కూడా ఏం లేదే. ఇంత అర్లీగా ఎందుకు వెళ్ళినట్టు? ఇంతకీ ఆఫీస్కి ఏం చెప్పాడమ్మా? ఎక్కడికైతే నీకెందుకు? ఇంతకీ నీకేం కావాలి? మంచినీళ్ళు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. నువ్వు కూర్చోమ్మా, నేను ఇస్తాలే. నువ్వు కూర్చో బాబు. అలాగే అమ్మా. చిన్నదినికి సిరాకు ఎక్కువ అనుకుంటా. ఏంటి? ఏం లేదు వదినా, అన్నయ్యకి ట్రై చేస్తాను. అత్తయ్య, అంజలేది? రైతు బజార్కి వెళ్ళిందమ్మా కూరలు తేవటానికి. ఏం లేదు. మధ్యలో వీడెక్కడు. ఏంటి రమేష్? అన్నయ్య ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నాను. మీకోసం వచ్చాను. అక్కడికి ఎందుకు వెళ్ళా? ఆఫీస్లో పనుంది రమ్మన్నాను కదా. అదే గీత విషయం ఏమైందో తెలియలేదు కదా. ఏమైందో ఏంటో తెలుసుకుని ఇక్కడ చార్టెడ్ అకౌంట్ ఫైల్ ఉంది కదా, అది కూడా తీసుకెళ్దామని వచ్చాను. సరే, నువ్వు ఫైల్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పర్లేదన్నయ్య, అక్కడ ఒక్కడే ఉండుంటావు కదా. నీకేదైనా అవసరం వస్తే? లేదు, నేను ఇక్కడ అంజనింటి దగ్గర ఉన్నాను. నేను రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళు. ఆఫీస్లో ఎవరూ లేరు. నువ్వు వెళ్ళి నాకు వెంటనే ఫోన్ చేయి. సరే అన్నయ్య, ఉంటాను. తీసుకో బాబు. మెల్లగా మెల్లగా. ఏంటంత కంగారు? ఇంకా కావాలా? ఇంకొద్దమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను చిన్నదినా. రమేష్, అవును, గీత విషయంలో నీకంత ఇంట్రెస్ట్ ఏంటి? అదేంటి చిన్నదినా? వదినా అని చాలు, విశేషణాలు అక్కర్లేదు. అదేంటొదినా, గీత నా మేనగోళ్ళ పిచ్చి మొహంది. పాపం అన్నీ తెలుసనే అనుమానం దానికి. కానీ ఏమీ తెలియదు. పక్క వాళ్ళ మీద అనుమానంతో కోపంతో తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంది.
ఇప్పుడు రియలైజ్ అయిందంటుంటేను అంజలితో లాగానే అన్నయ్యతో కూడా కలిసిపోయి ఈ ఇంట్లో అడుగు పెడుతుందేమో అని చిన్న ఆశ, ఆనందం అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆవిడొస్తే మాత్రం ఇక్కడ రానిచ్చేదెవరు? ఆవిడ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఇక్కడ హారతులు పట్టి ఆహ్వానిస్తారా? తన గురించే నువ్వు చందు చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటే మాత్రం ఆ ఆశ వదులుకో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. అది కదమ్మా. నీ హరిక రా, భోజనం చేద్దు గాని. బాబు ఆటో ఆపు.